హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ టెక్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను మీకేం చూపిస్తున్నానంటే మనం ఒక ర్యాగ్ N8N వర్క్ ఫ్లోని క్రియేట్ చేసాం కదా, ఆటోమేషన్ వర్క్ ఫ్లోని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ ఆటోమేషన్ వర్క్ ఫ్లోని మన వెబ్సైట్స్ కి కనెక్ట్ చేయబోతున్నాం. HTML, CSS, జావా స్క్రిప్ట్ లాంటి ఒక వెబ్సైట్ కి రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, లైక్ యాంగులర్ జేఎస్ అలాంటి వాడే ఒక వెబ్సైట్ కి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే HTML, CSS, జావా స్క్రిప్ట్ వాడే వెబ్సైట్స్ కి ఎలా దీన్ని కనెక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము ఆ కోడ్ మన HTML, CSS, జావా స్క్రిప్ట్ కోడ్ ఎక్కడైతే ఉంటుందో అది ఓపెన్ చేయండి. ఇది ఒక బేసిక్ వర్షన్ ఆఫ్ పోర్ట్ఫోలియో కోడ్ ఇది. ఇప్పుడు ఇందులో మనము ఏం చేస్తున్నామంటే సింపుల్ గైస్, ఇది ఇప్పుడు ఇప్పుడు మనం దీంట్లో ఒక చాట్ బోట్ ని ఎట్లా ఇంక్లూడ్ చేయాలో దీంట్లో కోడ్ ఉంటుంది. సో ఫస్ట్ మనం మీ వర్క్ ఫ్లో ఉంటుంది కదా, మీ వర్క్ ఫ్లోకి వెళ్ళండి. ఇది యాక్టివ్ లో ఉంటుంది. దీన్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేశాక ఇక్కడికి ఆఫ్ లో ఉంటుంది, దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేశాక ఇక్కడ మీకు లింక్ వస్తుంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసేసుకొని ఇక్కడ ఈ ఇనిషియల్ మెసేజెస్ ఉంటాయి కదా, వీటిని చేంజ్ చేయండి. మీకు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మెసేజెస్ పెట్టేసుకొని కాపీ చేసేసుకొని ఎగ్జిట్ అయిపోయి సేవ్ చేసేయండి. ఓకే, సేవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆ ఒక లింక్ ఉంటుంది కదా, దాన్ని మీ యొక్క కోడ్ లో పెట్టండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క మొత్తం ఎంటైర్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈ యొక్క మొత్తం ఎంటైర్ HTML జావా కోడ్ లో ఈ కోడ్ అనేది ఇంపార్టెంట్ కోడ్. ఎందుకంటే మనము డైరెక్ట్ గా ఇక్కడే చాట్ బోట్ ని మోడిఫై చేయట్లేదు. మనం ఆల్రెడీ హోస్టెడ్ అయి ఉన్న ఒక వెబ్సైట్ లో మనం ఏం చేస్తున్నామంటే ఒక ఐఫ్రేమ్ ని ఒక ఐఫ్రేమ్ ని క్రియేట్ చేసుకొని ఐఫ్రేమ్ లో మన హోస్టెడ్ యొక్క లింక్ ఉంటుంది కదా, దీన్ని కాల్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మీరు దీన్ని ఓపెన్ ఇన్ డిఫాల్ట్ బ్రౌజర్ అని నొక్కండి. ఇట్లా ఒక పోర్ట్ఫోలియో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారంటే యాక్టివ్ చేయాలని అని ఉంటుంది. సారీ, మనం యాక్టివ్ చేయడం మర్చిపోయాం. యాక్టివ్ అవ్వాలి ఇది, లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు వస్తుంది చూడండి. సారీ, రీఫ్రెష్ చేయాలి కదా ఈ HTML వెబ్సైట్. ఎస్, చూడండి వచ్చింది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మనము మెసేజెస్ అనేవి సెండ్ చేయొచ్చు అండ్ రిసీవ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం పెట్టే ప్రతి మెసేజ్ మన N8N ర్యాగ్ పైన వెక్టర్ డేటాబేస్ ఉంటుంది కదా, దాని నుంచి మనకి రెస్పాన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇదిగో చూడండి, ఇట్లా మనము HTML, CSS, జావా స్క్రిప్ట్ వెబ్సైట్లు అయితే ఇంక్లూడ్ చేసాం. మరి మనము రియాక్ట్ చేసి వాటి వెబ్సైట్స్ లో ఎలా ఇంక్లూడ్ చేయాలో ఈ వీడియో ఇప్పుడు చూపిస్తాను. దానికోసం మీరు మీ రియాక్ట్ చేసి వెబ్సైట్స్ ఓపెన్ చేయండి. నేను ప్రెసెంట్ అయితే నా రియాక్ట్ నా ఓన్ పోర్ట్ఫోలియోలో నేను దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలి, ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. యూఐస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొత్త ఒక కొత్త పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని మనము ఇన్స్టలైజ్ మెథడ్, మనకి చాట్ మెథడ్ ని ఇన్స్టలైజ్ చేయాలి. మెయిన్ కోడ్ వచ్చేసి ఇది గైస్. ఓకేనా, ఇది దాని తర్వాత ఇక్కడ మనము ఈ వెబ్ హుక్ URL కార్డ్ ఇది ఉంది కదా, ఇది మీకు ఇక్కడ ఇది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఐడియా లేకపోతే నో ప్రాబ్లం, మనం డాక్యుమెంటేషన్ కి వెళ్ళొచ్చు. అది ఎట్లా అంటే ఫస్ట్ మీరు వర్క్ ఫ్లోకి వచ్చేసి దీన్ని ఆఫ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ చేసేసి దీనికి వచ్చేసి ఇక్కడ పోస్టెడ్ చాట్ ఉంది కదా, దీన్ని దీన్ని కాస్త ఎంబెడెడ్ చాట్ కింద మార్చండి. మార్చేసి ఈ ఇన్స్ట్రక్షన్స్ హియర్ అని ఉంది కదా, దాని మీద నొక్కేయండి. సేవ్ చేసేసి దీన్ని ఆన్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఈ N8N చాట్కి వెళ్ళండి. ఇక్కడ మీకు వాళ్ళు స్టార్టర్ కోడ్ అనేది ఇస్తారు, ఎంబెడెడ్ కోడ్, ఇది లింక్. ఇక్కడ మీరు చూసారంటే ఫస్ట్ మనము దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక మనం సిఎస్ఎస్ అను ఒక క్రియేట్ చాట్ ఫంక్షన్ రియాక్ట్ చేసేది ఇది. మనము ఇంకా మన డిఫాల్ట్ ఆప్షన్స్ కూడా చేంజ్ చేయాలంటే ఇది ఫుల్ గా మనము చేంజ్ చేయొచ్చు. మొత్తం ని మనం మెసేజ్ పెట్టే కలర్ కాడ నుంచి ప్రతి ఒక్కటి మనం రియాక్ట్ చేస్తూ లాంటి వెబ్సైట్ లో మొత్తం చేంజ్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఇది ఎట్లా చేయాలో చూపిస్తాను.
ఇది రియాక్ట్ జేస్ వెబ్‌సైట్. ఇది ఇక్కడ మనం వెబ్ హుక్ యూఆర్ఎల్‌ని ఇక్కడ మనం రాసేసాము. దాని తర్వాత ఇక్కడ డిఫాల్ట్ మెసేజెస్ ఇది ఇక్కడ హాయ్ దేర్ ఐ యామ్ రాగ్ ఏఐ క్రియేటెడ్ బై అఖిల్. హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే? ఇది అనేది డిస్‌ప్లే అయితది. ఓకేనా? దీని తర్వాత మనం సీఎస్ఎస్ కావాలా? ఇదేమో సీఎస్ఎస్. ఈ వెబ్‌సైట్ ఈ చాట్ బోట్‌కి సీఎస్ఎస్. ఓకేనా? మళ్ళీ దీన్ని మనము మెయిన్ డాట్ యాప్ డాట్ టీఎక్స్ఎక్స్ ఉంటది కదా! అక్కడ కాల్ చేయాలి. కాల్ చేస్తే గనక అన్ని వెబ్ పేజెస్‌లో డిస్‌ప్లే అయితది. సో, ఇది ఇలా గనక కోడ్‌ని రాస్తే మీ మీ యొక్క చాట్‌బోట్ ఐకాన్ అనేది మీ వెబ్‌సైట్‌లో చూపిస్తది. సో, ఇప్పుడు మీరేం చేయాలి? మీ యొక్క వెబ్‌సైట్‌ని రన్ చేయాలి. లోకల్ హోస్ట్ వర్షన్ వస్తది. ఓపెన్ చేయండి. చూసారా ఇక్కడ చాట్ ఐకాన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే మొత్తం మనం మోడిఫై చేసేసుకోవచ్చు. హలో! ఇస్తుంది. చూసారా? ఇలా వీడియోస్‌లో మనం చూసారా మనకి ఇట్లా అవుట్‌పుట్ అనేది అయితే ఇచ్చేసింది. సో, ఇలా మనము మన చాట్‌బోట్స్ అన్నిటిని మన వెబ్‌సైట్స్‌లో డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనకి డాక్యుమెంటేషన్ ఇవన్నీ ఉంటాయి. వీటి లింక్స్ అన్నిటిని కింద మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇది మీకు స్టార్టర్ కోడ్ లైక్ ఈ ఈ యొక్క హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ కోడ్ కావాలన్నా నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇవ్ ఆహ్, ఇలా అయితే మీరు మీ యొక్క N8N వర్క్ ఫ్లోని మీ యొక్క వెబ్‌సైట్స్‌కి చాట్‌బోట్ కింద కనెక్ట్ చేయొచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.